నమస్కారం. ఈరోజు దామరమడుగులోని జడ్పీహెచ్ హై స్కూల్ తరగతుల గదుల ప్రారంభోత్సవానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులకి, కూటమి నేతలకి, అలాగే దామరమడుగు ప్రజలకి అందరికీ కూడా నా నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమానికి స్కూల్ అయిపోయిన తర్వాత కూడా ఎంతో ఇష్టంగా విచ్చేసిన చిన్నారులకు అందరికీ నా శుభ ఆశీస్సులు. ఈరోజు ఈ స్కూల్ ప్రారంభోత్సవం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం ఎన్ని పనులు చేసినా ఎవరు వాళ్ళకి తృప్తి ఉండదు. మాకు ఇంకా ఈ పనులు మిగిలిపోయినాయమ్మా, ఆ పనులు మిగిలిపోయినాయమ్మా అని చెప్తుంటారు. కానీ ఈ పసి హృదయాలు ఈరోజు ఈ బిల్డింగ్ ని కట్టించి బాగు చేసి కలర్స్ వేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళ చిన్న మనసుల్లోని ఈ సంతోషాన్ని చూడడం నాకు ఎంతో గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే నాకు ఈ చిన్నారులతోటి 2016 నుంచి ఇలాంటి స్కూల్ పిల్లలతో నాకు విపిఆర్ గారికి ఉన్న అవినాభావ సంబంధం అటువంటిది. 2016లోనే విపిఆర్ విద్య అనే పేరుతో పేదవాళ్ళకి చదువు లేదు, దక్కదు అనే ఉద్దేశం ఉండకూడదు అనే ఒకే ఒక్క ఆశయంతో విపిఆర్ విద్యని చదువుకోలేని బిడ్డల కోసం స్థాపించడం జరిగింది. ఆ స్కూల్ని కార్పొరేట్ లెవెల్లో ఈ రోజుకి మేము నడుపుతున్నాం. ఎప్పుడైతే ఆ స్కూల్ రీఓపెనింగ్ అప్పుడు వెళ్తానో, వాళ్ళ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తానో, అప్పుడంతా మాకు చాలా సంతోషంగా ఉంటుంది. మీరు చూస్తుంటారు, ఈ మధ్య విపిఆర్ విద్యలో పిల్లలకి అందరికీ బుక్స్ అన్ని ఇవ్వడం జరిగింది. ఆ మాదిర ఈ రోజు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే అంత సంతోషంగా ఉంది. మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు అభివృద్ధి, ఇంకోవైపు సంక్షేమము చేసుకుంటూ, అలాగే మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు విద్యార్థుల కోసం ఎన్నో ఆధునిక వసతులతో విద్యను అందిస్తున్నారు. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మారుస్తున్నారు. ఒక క్లాస్ కి ఒకే టీచర్ ఉండాలని, డొక్కా సీతమ్మ పథకంలో సన్న బియ్యంతో మంచి భోజనం వాళ్ళకి ఉండాలని, అలాగే మంచి బుక్స్, మంచి బ్యాగ్ అన్ని కూడా క్వాలిటీతో కూడినవి ఈ పిల్లలకి ఇవ్వాలని చెప్పి వాళ్ళు చేస్తున్న ప్రయత్నంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కలలుగనే P4 అనే విధానంలో ఈరోజు ఈ స్కూలు సుమారు 30 లక్షలతో మనం చేసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి ఇంకా చాలా దగ్గరలో మనం చేస్తున్నాం. కానీ మొట్టమొదట దామరమడుగులోని స్కూలు ఓపెన్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ దామరమడుగు ప్రజలు నన్ను వాళ్ళ ఆడబిడ్డలాగా చూసి ఆదరించారు. ఎలక్షన్స్ అప్పుడు కూడా ఈ ఊర్లో ఉన్న ఈ పిల్లలకి, ఈ పిల్లల తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలి అనే ఉద్దేశంతో ఈ స్కూల్ వాళ్ళకి చేసి ఇవ్వడం అనేది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మనం ఇప్పటి వరకు దామరమడుగులో చాలా అభివృద్ధి పనులు చేసుకున్నాం. పంచాయతీ రాజ్కి వస్తే 7 సీసీ రోడ్ల నిర్మాణం 24,30,000 చేసాం. శ్మశాన వాటిక కాంపౌండ్ వాల్ ఎంపీ లాట్స్ లో 4 లక్షలు ఇచ్చాం. 2 విలేజ్ హెల్త్ సెంటర్ భవనాలు 32 లక్షలతో నిర్మించాం. మొత్తం 60,30,000 పంచాయతీ రాజ్లోనే దామరమడుగులో ఖర్చు పెట్టాం. అలాగే గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య శాఖకి సీసీ డ్రైన్ల నిర్మాణం 21 లక్షలు ఖర్చు పెట్టాం. ఎన్టీఆర్ హౌసింగ్ కాలనీలో పంపు షెడ్, పైప్ లైన్ల ఏర్పాట్లకు 11,25,000 ఖర్చు పెట్టాం. మొత్తం వాటర్ కోసమే 43,13,000 గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య శాఖ కోసం ఖర్చు పెట్టాం. అలాగే ఇరిగేషన్ కోసం
సుమారు ఈ రోజు ప్రారంభించిన పోతిరెడ్డిపాలెం హై లెవెల్ ఛానల్ పై స్లాబ్ కల్వర్ట్ పెన్నా డెల్టా నిధులు సుమారు 17 లక్షలు, దామరమడుగు కాలువ పూడికతీత గ్రావెల్ రోడ్లు అభివృద్ధి, కోవూరు కాలువ మరమ్మతులు కలిసి మొత్తం 40,10,000 ఇరిగేషన్ లో ఖర్చు పెట్టాం. అలాగే విద్యుత్ శాఖలో దామరమడుగు సబ్ స్టేషన్, కార్పొరేట్ బ్యాంక్ ఫీడర్స్, త్రీ ఫేస్ లైన్లు, ఇతర అభివృద్ధి పనులు మొత్తం 86,16,000తో చేశాం. అలాగే ఇప్పటి వరకు దామరమడుగులో 24 మందికి 16 లక్షల CMRF చెక్కులు ఇవ్వడం జరిగింది. అలాగే CSR VPR ఫౌండేషన్ ఈ స్కూల్ ని 30 లక్షలతో కట్టాం. దామరమడుగులో పంచాయతీలో మొత్తం 2,81,00,000 ఈ రోజుకి మనం ఖర్చు పెట్టాం. మనం అధికారంలోకి వచ్చి 24 నెలలు మాత్రమే అయింది. కేవలం 2 సంవత్సరాలే అయింది. ఇంకా 3 సంవత్సరాలు మిగిలింది. రాబోయే రోజుల్లో దామరమడుగులో ఇంకా మరిన్ని అభివృద్ధి పనులు చేస్తామని చెప్పి మీకు అందరికీ నేను మాటిస్తున్నాను. తప్పకుండా అవన్నీ చేస్తాము. ఎందుకంటే మన ప్రభుత్వం ఏ రకంగా అయితే సంక్షేమ పథకాలు చెప్పి సూపర్ 6 సూపర్ హిట్ చేసామో, త్వరలో నెలాఖరు లోపల అన్నదాత సుఖీభవ రాబోతుంది. రైతుల అకౌంట్లలో డబ్బులు పడిపోతున్నాయి. అలాగే జూలైలో 3వ వారంలో తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి అందివ్వబోతున్నాం. ఆల్రెడీ స్కూల్స్ ఓపెన్ చేశారు. పిల్లలకి యూనిఫామ్లు, బుక్స్ ప్రతి ఒక్కటి అందజేయడం జరిగింది. కాబట్టి మీకందరికీ తెలుసు, ఆల్రెడీ మీరందరు ఇక్కడ ఎంతో మంది మహిళలు ఉన్నారు. స్త్రీ శక్తితో నెల్లూరుకి ఫ్రీగా మీరంతా ప్రయాణం చేస్తున్నారు. 3 సిలిండర్లు చెప్పాం, అలాగే ఇచ్చాం. సో ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు, ఆటో డ్రైవర్ల సేవలో, మత్స్యకార సేవలో, ఇలా చేనేత కార్మికులకి కరెంట్ ఛార్జీలు తగ్గించాం. మన కరెంట్ ఛార్జీలు పెంచకుండా అలాగే ఉంచగలిగాం. ఇలా చెప్పుకుంటూ పోతే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేద ప్రజలకి అండగా ఉంది. ఇది పేద ప్రజల ప్రభుత్వం అని చెప్పి మనం నిలబెట్టుకోవడం జరిగింది. అలాగే స్కూల్స్ కూడా రాబోయే రోజుల్లో కోవూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి స్కూల్ ని తీర్చిదిద్దుతామని, అలాగే ఈ స్కూల్ కి ఇంకా బెంచెస్ మిగిలిన్నాయి. బెంచ్లు కూడా ఈ స్కూల్ కి అందజేస్తామని, ప్రతి క్లాస్ రూమ్ కి బెంచ్లు అందజేస్తామని కూడా తెలియజేస్తున్నాను. నేను ఈ స్కూల్లో ఉన్న ఉపాధ్యాయుల్ని ఒకటే కోరుతున్నాను, స్కూళ్ళు రెడీ చేసి ఇస్తున్నాం, అవి మీరు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. ఇంకొకటి, మన ప్రభుత్వం ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి పేద పిల్లల కోసం గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలు చాలా శుభ్రంగా ఉండాలని, బాగా చదువుకోవాలని, కడుపు నిండా తినాలని వాళ్ళకి మంచి భోజనం సరఫరా చేస్తున్నాం. ఆ సరఫరా చేసిన భోజనాన్ని ఇక్కడ ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో, ఎవరైతే ఆ భోజనం కిచెన్ లో వండుతారో, కిచెన్ ని హైజెనిక్ గా పెట్టాలని, అలాగే ఆ భోజనాన్ని సరిపడా వండాలని, ప్రతి ఒక్కరు కూడా స్కూల్లో ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు ఇన్ఛార్జ్ తీసుకొని దగ్గరుండి పిల్లలకి భోజనం పెట్టించాలని, పరిశుభ్రమైన ప్లేస్ లో భోజనాలు పెట్టాలని నేను స్కూల్ ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులను అందరినీ కూడా కోరుకుంటున్నాను. మనల్ని నమ్మి పిల్లల్ని మన దగ్గరికి పంపిస్తున్నారు తల్లిదండ్రులు. ఆ పిల్లలు బాగోగులు తల్లిదండ్రుల కన్నా మనమే ఎక్కువ చూస్తున్నాం. పొద్దున 9 నుంచి సాయంత్రం 5 వరకు వాళ్ళు మీ దగ్గరే ఉంటున్నారు. ప్రతి బిడ్డని మీ బిడ్డలాగా మీరు చూసుకోవాలని చెప్పి మారల్ వాల్యూస్ తో చూసిన విద్యని వాళ్ళకి అందించాలని, కేవలం పుస్తకాల్లోదే కాదు మారల్ వాల్యూస్ ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉండాలి, ఎలా వాళ్ళ క్రమశిక్షణతో ఉండాలి, చెడు అలవాట్ల వైపు ఎలా అడుగు వేయకుండా ఉండాలి అని మీరు పిల్లలకి చెప్పాలని, ప్రతి బిడ్డని రాబోయే రోజుల్లో ఎంతో ఉన్నత స్థాయికి చెందేటట్టు భావి భారతదేశ పౌరుడుగా మీరు తీర్చిదిద్దాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అలాగే పిల్లలు కూడా చెడు దారులు పట్టకుండా మీరు చదువుకొని సోషల్ మీడియాలకి బానిసలు కాకుండా ఏది మంచో తెలుసుకొని మీరందరూ కూడా మీ తల్లిదండ్రులని, మీకోసం కష్టపడే మీ తల్లిదండ్రులని ఒకసారి గుర్తు చేసుకొని
వాళ్ళు ఎంత అంకిత భావంతో స్కూళ్ళకి మిమ్మల్ని పంపించి మా బిడ్డలు అని మీకోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో అదొక్కటి గుర్తుపెట్టుకొని ఎక్కడ కూడా నెగిటివ్ థాట్స్ లేకుండా పాజిటివ్ థింక్ తో చదువుకుంటూ వాళ్ళ గౌరవాల్ని కాపాడుతూ మీరు ఉన్నత స్థానాలకు చేరాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అందరికీ మరోసారి ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను ముందుగా ఒకరికి ధన్యవాదాలు చెప్పాలి. కొండా చంద్రమోహన్ అన్న గారు జూనియర్ కాలేజ్ కి ప్రతి సంవత్సరం 15 లక్షలు డొనేషన్ ఇస్తారు. అలాగే మొన్న సీసీ కెమెరాస్ కూడా 10 లక్షలు ఇచ్చారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ స్కూల్ ని బాధ్యత తీసుకొని అందరికన్నా ముఖ్యంగా బాధ్యత తీసుకొని దామరం అడుగు గ్రామస్తులు శ్రీనివాసులన్న, లోమారెడ్డి, మల్లికార్జునన్న వీళ్ళందరూ కలిసి వాళ్ళు డబ్బులు పెట్టడం ఒకటైతే బాధ్యత తీసుకొని మా ఊర్లో మా పిల్లలు మా ప్రజలు బాగుండాలి, బాగా చదువుకోవాలి, మంచిగా స్కూల్ ఉండాలి అని చెప్పి ఈ స్కూల్ ని దగ్గరుండి వాళ్ళు కట్టించినందుకు వాళ్ళందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలాగే చంద్రమోహన్ అన్నకు కూడా మాకు ఎప్పుడు అన్ని వేళలా మాకు అండదండలుగా ఉన్న చంద్రమోహన్ అన్నకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.